మైక్రో ఆర్ట్స్లో నెల్లూరుకు చెందిన వ్యక్తి ప్రతిభను చూపిస్తూ ఉన్నాడు. రంజాన్ సందర్భంగా అతి చిన్న బంగారు ఖురాన్ను రూపొందించాడు. బంగారు ఆభరణాలు తయారు చేసే ముసవ్విర్ సూక్ష్మ ఆకృతులు తయారు చేయడంలో దిట్ట. ఇస్రో రాకెట్లను సూక్ష్మ రూపంలో తయారు చేసి శాస్త్రవేత్తల మన్ననను కూడా పొందాడు. అలాగే వివిధ మతాల దేవుళ్ళు, పండుగలు, ప్రత్యేక దినోత్సవాలు ఇలా సందర్భానికి తగ్గట్లుగా తన కళకు పదును పెడుతూ ఉంటాడు. ఇప్పుడు రంజాన్ మాసం సందర్భంగా ఖురాన్లోని మొదటి అధ్యాయమైన సూరహ్ అల్ ఫాతిహాను అరబ్బీ అక్షరాలతో 800 మిల్లీగ్రాముల బంగారు తీగతో తయారు చేశాడు. 11 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోల్డ్ ఖురాన్ను తయారు చేసేందుకు 6 రోజులు పట్టిందని చెప్తూ ఉన్నాడు ముసావిర్. భవిష్యత్తులో ప్రపంచంలోని వింతలను కూడా సూక్ష్మ రూపాల్లో రూపొందించేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు. కళాకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నాడు. ఈ సూక్ష్మ నమూనా అనేది ఒక అన్ని కళలు ఉన్నాయి. అది మన బంగారు పనిలు కూడా ఒక కళగా ఉండాలని ఒక ఆలోచనతో 100 మిల్లీ, 200 మిల్లీ, 150 మిల్లీ అనేది దాంతో కూడా ఇలాంటి సూక్ష్మ నమూనా చేయటం అని నాకు ఒక ఆలోచన. అదేవిధంగా భారతదేశము ప్రపంచ క్రికెట్ కప్ గెలవాలని అతి సూక్ష్మంగా 100 మిల్లీ, 50 మిల్లీతో ప్రపంచ కప్ తయారు చేయడం జరిగింది. రాష్ట్ర జాతీయ పండుగలు వస్తే ఆగస్టు కానీ, రిపబ్లిక్ డే కానీ ఏది వస్తే కూడా దానిని సంబంధించిన ఆయా నమూనాలు చేయటము నాకు అలవాటు.